ఎవరిని చూసినా ఫ్రెండ్స్ తో కన్నా ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మరి ఆ ఫోన్ పిచ్చి పీక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంటన్నా ఇంత హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. నాకు పెళ్లి చూపులా? ప్లీజ్ అన్నా నేను పెళ్లి చేసుకోను. ఏంట్రా పెళ్లి చూపులేరా? రారా నానా ప్లీజ్, నాకు పెళ్లి వద్దు. మా అబ్బాయి అండి, వీడికి పెళ్లి చూపులు అంటే భయం. 5 years నుంచి పెళ్లి చూపులు చూస్తున్నాను, ఒక్కసారి కూడా పెళ్లి చూపులు రాలేదు. సరే ఏం ప్రాబ్లం ఉందని డాక్టర్ తీసుకెళ్ళాను, పర్ఫెక్ట్ ఉన్నాను చెప్పాడు. తర్వాత తెలిసింది ప్రాబ్లం ఏంటో. చంద్ర స్కిట్లు చూస్తున్నాడండి. నా వల్ల కాదు, నేను చేసుకోను. అరే ఏమవుతుందా? చేసుకోరానా? ఏమవుతుందా? చేసుకో. నానా నీకేం తెలుసా, పెళ్లి చేసుకుంటే లైఫ్ కామెడీ అయిపోయిందని చెప్పి నాగబాబు గారు కూడా చెప్పారు. అడిగాను నాగబాబు గారు, మీరు చెప్పారు లేదా? అదిగో అది స్కిట్ లోనే కామెడీ రా. నానా నీకు తెలియట్లేదు అన్న, పెళ్లి చేసుకుంటే జీవితం కామెడీ అయిపోద్ది. కాబట్టి రోజా గారిని కూడా అడుగు. ఏంటి మేడం నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నేను మర్చిపోయాను, అమ్మ ఎందుకు చనిపోయింది నాన్న? అమ్మ కూడా చంద్ర స్కిట్లు చూసేదిరా. చూసిన దగ్గరకు వచ్చి ఆడలు గొప్ప మగలు గొప్ప, ఆడలు గొప్ప మగలు గొప్ప దగ్గరకు వచ్చేది. ఆబ్వియస్లీ అబ్బాయిలు గొప్ప అని చెప్పాను అంతే. మా లేడీసే గొప్ప అన్నారు. సరే ఇద్దరం పెట్టేసుకున్నాం అంతే. పెట్టా? ఏం పెట్టినా? మన 10th floor బిల్డింగ్ కదా, నేను 4 నుంచి దూకాను. నేనే గొప్ప అన్న, మీ అమ్మ నాకన్నా గొప్ప అని చెప్పి 10th floor దూకింది. నానా 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 పెళ్లి చూపు వస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని మట్టికి నన్ను ఫోర్స్ చేద్దాం ప్లీజ్. ఒక్కసారి రా చూద్దాం రా. ఇదేనా అడ్రస్? ఇదే ఇదే ఇదే. రామారావు గారు, రామారావు గారు, రామారావు గారు. ఆగండి ఆగండి ఆగండి, మీరు వచ్చింది మా ఇంటికి. ఆగండి ఆగండి ఆగండి, మా ఇంట్లోనే పెళ్లి చూపులు. ఆగండి ఆగండి ఆగండి. కబడ్డీ కోచ్ లో ఉన్నాడంటే ప్రో కబడ్డీ చూస్తున్నాడేమో. సార్ రండి కూర్చోండి. ఓ పెళ్లి కూతురు తండ్రి మీరేనా? పెళ్లి కూతురు తండ్రి వాళ్ళ తాత అనుకున్నా. సార్ బాగా ఎండని వాడు వచ్చారు, ఏమైనా చల్లగా వాటర్ తాగుతారా? టీ, కాఫీ, 2 పెగ్గులు వేస్తారేంటి? ఇక్కడ తాగొద్దు, తాగితే కొడతారు ఇక్కడ. బావగారు ఏం చేస్తుంటారండి మీరు? అబ్బో అప్పుల్లో చాలా చేసేవాడి బాబు. అదే అప్పుడు ఏం చేస్తుండే? అప్పులు చేసేవాడి అండి. అప్పులా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కడుతున్నాడు చేసిన అప్పులకి. మరి అబ్బాయి ఏం చేస్తాడు? మన నాన్న చేసిన అప్పులు తీరుతా ఉంటా. మరి ఖాళీ టైంలో ఏం చేస్తారు? ఖాళీగానే ఉంటా. సర్లే కానీ కోపం వద్దు కానీ ఆఫీస్ ఏంటో? ఆఫీస్ అంటే పెళ్లి చూపులు చూడడం. మరి గోలు? పెళ్లి చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? పిల్లల గంట. ఫర్దర్ ప్లాన్స్? ఫ్యామిలీ ప్లానింగ్. తర్వాత ఏంటో? మీ అమ్మాయిని చంపి ఇంకదాన్ని చేసుకుంటా. ఏం మాటలే అవి? మరి లేకపోతే పెళ్లి చూపులు వచ్చి ఎంటర్ వచ్చా ఏం చేస్తావు? ఫ్యామిలీ ప్లానింగ్, బొక్కల ప్లానింగ్ నీకు ఎందుకు? ఏం ఇస్తారా? ఏంటి బావగారు ఇది? ఏంట్రా బాగుండవు, మీ చెల్లి నాకు ఇచ్చేయండి నువ్వు. అరే మెంటల్ ఫ్యామిలీ దాకా ఉంది. అమ్మాయి, ఏ అమ్మాయి? అల్లేసుకుందావురా మల్లెతీగా, ఒప్పుకో సరదాగా. అమ్మాయి కత్తిరా ఉందా? అరే అలా అనకూడదురా, మరి ఏమనాలి? కసక్కలకు ఉందనాలి. ఏమండి అమ్మాయి ఎదిరిపోయింది. ఎంత? 20. తక్కువే. నేను అన్నది ఏజ్ గురించి. నేను అదే ఏజ్ తక్కువ అని చెప్తున్నా. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా. సిగ్గు కాదు, దానికి పిచ్చి. పిచ్చా? సెల్ ఫోన్ అంటే పిచ్చి. సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుతుంటది. ఓ సెల్ ఫోన్. ఏంటండి అంత పిచ్చి ఏంటండి? అసలు కనీసం వచ్చిన వాడు మొహం కూడా చూడకుండా అలా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ ఉంటది. అమ్మా అబ్బాయి మొహం అంటే ఒకసారి చూడమ్మా. ఒకసారి తలపైకి ఎత్తమని చెప్పండి పోనీ. అమ్మా తల పైకంటే ఎత్తవా? ఒక్క నిమిషం నానా నేనే మాట్లాడతాను. నీ పేరేంటి? గేమ్ పేరు కాదు, నీ పేరేంటి అని అంటున్నా. నా పేరు యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బోర్డా? ఇదేనానా? ఏ శృతియో గీతి అయితే ఏదో ముద్దుగా పిలుచుకోవచ్చు కానీ యాంగ్రీ బోర్డ్ అని చెప్పానంటే ఏమని పిలవదని? బర్డ్ అంటే ఏంటి తెలుగులో? పెట్ట. పెట్టాను పిలు. ప్రతి ఒడు పెట్టా పెట్టంటే అప్పుడు పెట్ట పెట్టలా ఆడిపోద్ది. ఎవడండి? నేను ఉన్నాక పక్కన ఇక్కడ. మీరు ఏం చేస్తుంటారు ఏంటి? క్యాండీ క్రష్ ఆడతారా? ఏ స్టేజ్ దాటారు? 7th లెవెల్ దాటాను. ఓ నేను ఆల్రెడీ 8th లెవెల్ దాటా. ఇద్దరం ఆడుకుందామా? కలిసి కూర్చోండి కదా.
కొంచెం మొహం చూపించమన్నానా? ఒకసారి మౌన్ చూపించచ్చు కదమ్మా. చూయించమ్మా ప్లీజ్ అమ్మా ఒకసారి చూయించు. అలా చెప్తే ఏందండి? ఇలా చూడ మా అబ్బాయిని ఒకసారి ఇలా చూడ. ఏమైంది? అయ్యో పర్లేదు, ఇంకోటి ఆడుకోవచ్చమ్మా. గేమ్ పోయిందిలో ఇంకోటి ఆడుకో. అమ్మా బావగారు, కొత్త రోజులు కొమ్మని ఆడుకుంటుంది, మాకు ఈ సంబంధం వద్దండి బాబు. ఏంటి బావగారు, ఆ, అమ్మాయి పేరు మీద 10 కోట్లు ఆస్తుంది. 10 కోట్లట్రా? నానా చూసావుగా, గేమ్ ఓడిపోతే నాకు కాయిన్ బాక్స్ పగిలిపోయింది. రేపు ఇంకేమన్నా అయితే కనుక నా మామూలు ఉండదు. కొత్త రోజులు కొనుక్కుందులేరా? ఏంటి నా 10 కోట్ల కోసం నా జీవితం నాశనం చేస్తున్నావు? టెంపుల్ రన్ ఒకటి పరిగెడుతుంటాడు తెలుసుగా, ఆడెందుకు పరిగెడతా ఆడికి తెలియదు. ఓడొద్దు నేను చేసుకుంటే నా పరిస్థితి అంతే, పరిగెడతా ఉండాలి. నా కోసం మన అప్పులు తీరిపోతే హ్యాపీ పడుతుంది. వచ్చాడు పిచ్చాడు ఇంకో లెవెల్లో వచ్చాడు పరిగెడుతున్నాడు. బావగారు, అబ్బాయి కొంచెం కూల్ అవుతాడు, అమ్మాయి తలా కొంచెం టీ తిప్పించండి, టీ కాఫీ కానీ. అమ్మా టీ ఇద్దుద్దా. ఏంట్రా 10 కోట్లు వచ్చిన షర్ట్ కొనుక్కోవచ్చులేరా కొత్తది? ప్యాంట్ కూడా తెరిచిపోయిందా? షర్ట్ కొన్న ప్యాంట్ కొన్నా నీకు? ఎవరు అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చేటి? అమ్మా ఒక పాట అంటే పాడమ్మా. సరే నాన్న పాడతాను పాట. ఆటేరాని చిన్నదాని ఆటలోని చూడరా. అది మాట కదా నాన్న. ఫోన్ 10 కోట్లు ఏ పాట అయితే చెప్పానికి? ఏంటి నాన్న నువ్వు 10 కోట్లు చెప్పండి, పెద్దానికి ఆట లింక్ పెడుతున్నది. పక్క తీసుకెళ్ళి కొంచెం రొమాంటిక్ మాట్లాడు అమ్మాయి. తెల్లు రొమాంటిక్ అంటే నీకు బాగా వచ్చే తెల్లు. ఏమండి వెళ్ళు ఎక్కడికి? వెళ్ళు దగ్గరికి వెళ్ళు పట్టుకొట్టాడు. ఏంటి నాన్న కొడుతుంది నాన్న? నాకు తెలుసుగా మీతో ఎలా మాట్లాడాలో. హలో హ్యాపీ. ఏమండి ఇప్పుడు మాట్లాడుకుందాం. అన్న మొబైల్ అంట ఆ. ఆడితే ఇంకేం ఆడతానంట. నాతోనా? నాన్న ఇంతకన్నా కదా టెంపుల్ లోనే, ఇప్పుడు పరిగెట్టు. మనం క్యాండీ క్రష్ ఆడుకుందామా? మాకు సంబంధం వద్దమ్మా. క్యాండీ క్రష్ వద్దు, మొబైల్ గేమ్ ఆడుకో. క్యాండీ క్రష్ ఇది మొబైల్ అంట, ఇది కీప్యాడ్ అంట. ఏంటి నీ మొబైల్ పిచ్చి? వీడికి మాత్రం అమ్మాయిలు పిచ్చి ఉండొచ్చు, నాకు మొబైల్ పిచ్చి ఉండదు. తప్పండి అండి. ఎక్కడికి? సరోజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? నాకైతే స్కిట్ చూస్తే సుధీర్ పెళ్లి చూపుల అనుభవం డౌట్ గా ఉంది. లేదు మేడం. ఫస్ట్ మా సీను నచ్చేసాడు. ఆయన ఎంట్రీ, ఆ పిచ్చి నవ్వు, ఆ గేమ్ ఫోన్ తీసి కింద పగలగొడతానే మీ ఇద్దరికి పగలగొట్టారు కదా, బాగుంది. నాగబాబు సార్ మీ ఫేవరెట్ గేమ్ క్యాండీ క్రష్. క్యాండీ క్రష్. సెకండ్ ఫేవరెట్ యాంగ్రీ బర్డ్స్. సీన్ ఏంటి పంటికి ఏం పెట్టావు రంగు? చిన్న బ్లాక్ పెట్టుకున్నాను సార్, వచ్చేటప్పుడు నవ్వాను సార్. ఎక్కడ బాగుంది, దాంతో వెరితనం ఎక్కువైంది. గెటప్ అంతా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నువ్వు వచ్చినంత బాగా హుషారైంది. ఎస్పెషల్లీ ఫస్ట్ గేమ్ తీసేసినప్పుడు లాక్ కొడుతూ చూడు ఒకళ్ళని, అది పిక్స్ లో అంటే బాగుంది.